ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కేసీఆర్ తో ఉన్నారు, 24/7 ప్రగతి భవన్ లో ఉన్నారు, 24/7 కేసీఆర్ ఫ్యామిలీతోనే మీరు ఉన్నారు. ఇప్పుడు కాస్త దూరం అయినరా, మిమ్మల్ని దూరం పెట్టినరా, ఏమైంది? రోజు ఉంటున్నాను మీకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, రోజు పని చేస్తూనే ఉన్నాం కదా. నన్ను ఎందుకు దూరం ఎప్పుడు అక్కడనే కనిపించేవాళ్ళు, మీరు ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఉన్నాం కదా, 20 నెలలు అక్కడే ఉన్నా కదా, సార్తోనే ఉన్నా, ఫామ్ హౌస్లోనే ఉన్నా, రోజు ఫామ్ హౌస్లో ఉన్నా. ఇప్పుడు నిన్న కూడా పోయి వచ్చిన కదా బర్త్డేకి, మొన్న కూడా అన్నే ఉన్నా కదా, 5 రోజుల కింద కూడా అక్కడే ఉన్నా కదా. ఇవన్నీ ఇవే అన్న కల్పితాలు, అబద్ధాలు. ఉండకపోతే నేను డైరెక్ట్ తీసేయలేరా అండి పార్టీలో? ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు మా పార్టీ నుంచి. ఇప్పుడు కేసీఆర్ అనుకున్న తర్వాత జీవన్ రెడ్డి ఎంత, కవిత గారు మీకు తెలియదా? ఎగ్జాక్ట్లీ నేను కేసీఆర్ తలుచుకుంటే జీవన్ రెడ్డి అంటే ఎంత ఒక్క నిమిషంలో సస్పెండ్ చేయొచ్చు కదా. అదే అంటున్నా, కవితనే అంటే 24 ఏళ్ళు ఒక్క పార్టీలో ఉన్నందుకు నన్ను దూరం పెడతారా? 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినందుకు దూరం పెడతారా? జిల్లా అధ్యక్షుడికి ఎందుకు పెట్టుకుంటున్నాను? నేను జిల్లా అధ్యక్షుడు కదా. ఆరోపణలు అటు ప్రతిపక్షమే కాదు, వాళ్ళు అదర్ పార్టీలే కాదు, స్వయంగా బీఆర్ఎస్ వాళ్ళే నమ్ముతున్నారు, అందుకే మీరు దూరం అయినరు. ఇప్పుడు సరే, ఇప్పుడు నేను ఏమంటా అంటే దూరం దగ్గర దాని గురించి నేను చర్చలకు పోలేను. మీరు చూస్తున్నారు కదా, నిన్న దాకా మున్సిపాలిటీలు ఎవరు ఆర్మూర్లో పనిచేసి జిల్లా అంతా ఎవరు తిరిగి వచ్చారు? బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండలు ఎవరు పనిచేస్తారు? తిరుగుతూ ఉన్నాం కదా. ఏ మాట చెప్తే ఆ మాట జవదాటకుండా పనిచేసి వస్తున్నాం కదా, పోటీ చేసి వచ్చినాం కదా, నిన్న దాకా ఉన్నాం కదా, నిన్న కాక మొన్న అక్కడే ఉన్నాం కదా. దాని గురించి చర్చ ఎందుకు, అనవసరం కదా. సో కేటీఆర్ తో కూడా ఉండేవాళ్ళు, అది కూడా కొంచెం గ్యాప్ వచ్చింది అనేది. కవిత గారు అవన్నీ భ్రమలే కదా, అంత 100%. మాకు ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, మేము పార్టీ కోసం నిబద్ధతగా ఒక్కటే పార్టీలు ఉన్నాం. ఎంతమంది ఉన్నారు? నా లెక్క 23 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీలు ఉన్న వాళ్ళు చెప్పండి. 9 పార్టీలు ఊసరు వెళ్ళాక గంటకు పార్టీలు మారచ్చేటోళ్ళు ఉంటారు. ఒక పార్టీలో 23 ఏళ్ళు ఒక పార్టీలు ఉన్నంటే మామూలు విషయం. ఒకటే పార్టీలు ఉన్నంటే పుట్టింది బీఆర్ఎస్లోనే, సచ్చేది బీఆర్ఎస్లోనే చాలాసార్లు చెప్పిన. ఇదే కండవ కప్పుకొని చచ్చిపోతా కూడా అని చెప్పిన. ఇక వేరేలాగా మాట్లాడుతుంది. మాకంటే నమ్మకమైన వాళ్ళు కేసీఆర్కి ఎవరు ఉంటారు? అసలు ఎంత నమ్మకం ఉంటే, ఎంత లాయల్గా ఉంటే సార్ దగ్గర ఉంచుకుంటారు, అది చెప్పండి. ఎంత నమ్మకం ఇయ్యలేగా సీఎంగా ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎం ఉన్నప్పుడే రోజు ఆయన ఏమంటున్నా. అయితే ఇక్కడే మీరు ఒక మాట, ఎంత లాయల్ గా ఉంటే కేసీఆర్ తో ఉంటారు, అదే పార్టీలో ఉన్నారంటే కవిత లాయల్ గా లేదా? ఎందుకని దూరం పెట్టిన? సొంత ఫ్యామిలీ మెంబర్. మేమేమంటున్నామంటే, అది ఇప్పుడు కేసీఆర్ గారు మా బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్. అంత డయాడ్ ఫ్యాన్ నేను, అంత లాయల్ ఉండే వ్యక్తి. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఇంకా ఫాలో అయ్యే వ్యక్తి. ఎస్, 100%. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. కేసీఆర్ చెప్పి ఒక మాట చెప్తే, కేసీఆర్ ఒక్క మాట ఎట్లా ఉంటది, రాజకీయాలు అంతే ఉంటది. మీరేమో ఒక అభిమానిగా, లేకుంటే ఒక లీడర్ గా, ఒక కార్యకర్తగా ఆయన ఏం చేసినా కరెక్టే అనేది ఒక లాయల్ గా మీరున్నారు. బట్ అన్నిటికీ ఒక్క నిమిషం, తెలంగాణ ఒకటి సరిపోదమ్మా. తెలంగాణ అనే రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు కథం ఆయన దేవుడు. తెలంగాణకి ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ప్రదాత, ఈజ్ ద హీరో, సూపర్ స్టార్ ఫర్ తెలంగాణ. తెలంగాణ బరాబర్ జాతిపిత. మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, 3వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి జీవో నేను కూర్చునబెట్టి తీస్తా. సార్ దగ్గర సీఎం ఛాంబర్లో కూర్చొని మొదటి జీవో వస్తుంది. తెలంగాణ జాతిపిత అంటే పాఠ్య పుస్తకాలు లెక్కిస్తాం, జీవో తీసి మీ అందరికి పంచుతాం. మీరు ఏం టెన్షన్, నేనే పెట్టిస్తా. ఎవరు హరీష్ రావు, కేటీఆర్ వద్దన్నా కానీ ఫస్ట్ జీవో అదే వెళ్తుంది, తెలంగాణ జాతిపిత. ఇంకంతా దాకా చెప్తుంది. అయితే మరి కవితని ఎందుకు సస్పెండ్ చేసింది? ఇప్పుడు అమ్మాయి ఒకటి గుర్తుపెట్టుకోండి, అది జరిగిపోయిన కథ, అది అయిపోయింది. ఇప్పుడు మేము దాంట్లో పోయేది ఏముంటుంది? ఎందరో ఉన్నారు పార్టీలు, ఎందరో వచ్చారు, ఎందరో పోయారు. ఆయన ఎప్పుడైనా చెప్పేది, తప్పు చేస్తే నా కొడుకైనా, బిడ్డైనా, అల్లుడైనా, ఎవరైనా సమానంగా చూస్తా అని చెప్పిండు. ఉద్యమ సమయంలో కూడా చెప్పిండు, అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పిండు, తప్పు చేస్తే ఎవరినైనా జైలుకు పంపిస్తా అని చెప్పిండు. కొత్త కాదు కదా. ఆయనకు తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఆయన కుటుంబం. కేసీఆర్ది పెద్ద కుటుంబం, 4.5 కోట్ల ప్రజలు ఆయన కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, వరుసలు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కదా, భారతదేశ పటంలో ఈ తెలంగాణ అనే పటాన్ని పెట్టిన వ్యక్తి కదా. ఆయన గురించి మాట్లాడితే కవిత ఒక మాట, ఇక్కడ ఏం పీకి కట్టలు కట్టిండ్రని మీరు జాతీయంగా బోల్డ్ అన్ని అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి అనే దాంతో పాటుగా ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కేసీఆర్ చరిత్ర తురిపేస్తే తురగదు. ఇది చరిత్ర.
కేసీఆర్ది ఒక హిస్టరీ. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఆయన 500 kV సబ్ స్టేషన్, ఆయన చరిత్ర. ఇవాళ తెలంగాణలో రైతు బంధు ఈ దేశంలో రైతులకు మొట్టమొదటిసారి ఇచ్చింది ఎవరు? కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్. తెలంగాణలో సెక్రటరేట్ కట్టింది ఎవరు? కేసీఆర్. పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టింది ఎవరు? కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. అదంతా వదిలేయమ్మా. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ థింగ్స్. ఏంది? ఏది చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీలను ఒప్పించి సోనియా గాంధీ మెడలు వంచి తెచ్చింది ఎవరు? కేసీఆర్. ఇది హిస్టరీ. ఈ చరిత్ర చెరిగిపోతుందా? శిలాపలకాలు కూల్చేస్తే పోతుందా? కేసీఆర్ సిట్టు ఆరోపణలు చేస్తే తూర్చిపోతా చరిత్ర? తెలంగాణ తెచ్చింది ఎవరంటే ఇలా గూగుల్ని అడగండి, కాళేశ్వరం కట్టింది ఎవరని మీరు అడగండి, మీ ఫోన్ ఓపెన్ చేయండి. అయితే మీరు తెలంగాణ తెచ్చింది ఎవరంటే కేసీఆర్ అంటారు. జీవన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు పదే పదే చెప్పేసరికి నిజమని నమ్మిండ్రు అన్నట్టు. కవిత సొంత ఇంటి కూతురు, కవిత గారు మీరు అట్లా మాట్లాడదు, వదిలేయండి. మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీ నుంచి వెళ్ళిపోయింది. మా బాస్ ఈజ్ బాస్ అని చెప్పిన, బాస్ ఏది చెప్తే అది రైట్ అన్నా, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నా. మళ్ళా చెప్తున్నా, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్. ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. దట్స్ ఎండ్ ఆఫ్. మీరు అడగకండి ఆయన ఏం చేసినా. 500 kV సబ్ స్టేషన్ అంటే ముట్టుకుంటే మాడిపోతారా? ఎవడన్నాడో చెప్పండి. బీజేపీ పార్టీ లేదు ఈ రాష్ట్రంలో, రాదు. ఇంకెవరున్నా చెప్పు. ఆయనతో పెట్టుకున్నాము. సోనియా గాంధీ కదా కిందికి దిగొచ్చి ప్రకటన చేసింది. కేసీఆర్ నిమ్స్లు ఉన్నప్పుడు ప్రకటన చేసింది కదా, మళ్ళీ వెనుకకి తీసుకున్నా కదా, మళ్ళీ ఇవ్వక తప్పిందా? 35 జాతీయ పార్టీలను ఒప్పించిన గొప్ప నాయకుడు ఆయన. ఈ తోక పార్టీలతో వీళ్ళతో అయ్యేదేందని ఆయన ముందట ఈ రేవంత్ రెడ్డి ఎంత చెప్పండి, చిన్న పిల్లగాడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఆయన మీద మాట్లాడితే మొగుల మీద ఉంచుకుంటే ఆయన మీద పడుతుంది. రేవంత్ రెడ్డి ఏం తిట్టినా ఆయన మొగుల మీద ఉంచినట్టే, మొగుల మీద ఉంచితే ఆయన మీద పడుతుంది. ఇలా ఈయన ముఖానికి పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడా? మా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి నిలబెట్టి సీఎం చేస్తారా? తెలంగాణ అదే అంటున్నా. ఆ పదం ఎట్లొచ్చింది, ఆ దమ్ము ఎట్లొచ్చింది? ఆంధ్ర తెలంగాణ విడిపోతేనే కదా ఈ రాష్ట్రానికి అయింది. సమైక్య రాష్ట్రంలో అవుతున్నాయి మొనగాడు. ఇక మొత్తం మొనగాళ్ళు ఎవరు లేరని ఈయననే మొనగాడు ఉన్నాడు, మొనగాడు అని చెప్పి తీసుకొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి ఇస్తారా? ఇచ్చిండ్రు కదా. ఏం చూసి ఇచ్చిండ్రు? క్యాష్ అండ్ క్యారీ. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది మేము కదా, కట్టింది మేము కదా, సెక్రటరేట్ ఇచ్చింది మేము కదా, ఆయన కూర్చునే కుర్చీ ఆయన మాదే కదా, ఈ పోలీస్ కమాండర్ గారు కూర్చుండే కుర్చీ మాదే కదా. ఈ 10 ఏళ్ల సెంటిమెంట్, 10 ఏళ్ళు ఇంత చేసిండు కేసీఆర్ అని చెప్పినప్పటికీ ఆయన్ని ఓడించిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆయన సీఎం అయిండు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ పవరో లేకుంటే ఆయన కేపబిలిటీస్ కెపాసిటీస్ చూసే కదా చివరి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు? కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి. రాన్న 30 ఏళ్లలో ఇంకా నో మోర్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఎవరుంటారు? ఈ 30 ఏళ్ళు ఎవరుంటారు? మొత్తం పిఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇక రానున్నదంతా అంతే. ఇక కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి అయితే తర్వాత అంతా మేమే. కవిత కూడా నేను సీఎం అవుతా అంటుంది కదా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, వాళ్ళ కోరికలు ఉంటుంటాయి. ప్రజలు చూసిరు కదమ్మా. ఇక్కడ ప్రజలకు ఇయ్యాలి. ఏ తల్లి బిడ్డ 13 లక్షల మంది కళ్యాణ లక్ష్మి ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. 13 లక్షల బిడ్డల గుండెలు ఉండదా? మా సార్ ఇచ్చిన అట్లా ఏ పథకం, ఈ ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు. అసలు తెలంగాణ ప్రాంతంలో ఒక పథకం కేసీఆర్ తీసుకుంది అనుభవించేది ఎవరు లేరు. ఇక్కడ మనం 5గురం ఉన్నాం. కెమెరామెన్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేద్దాం, అయ్యా కేసీఆరే నాకు 2000 పింఛన్ ముట్టించిన అంటాడు. వీళ్ళ మన విఘ్నేష్కి అడుగుదాం, వాళ్ళ అమ్మకు రైతు బంధు వచ్చిందంటది. మీ ఇంట్లో అడుగుదాం, మీ ఇంట్లో మీ నాన్నకు అడుగుదాం, మీ అమ్మకు అడుగుదాం, మిషన్ భరిత నీళ్ళు ఇచ్చిండ్రా మన ఇంటికి రోడ్ వేసిండ్రా సార్ అంటాడు. ఆయన అడిగితే కాళేశ్వరం నీళ్ళు వచ్చిందండి. ఈయన అడిగితే 24 గంటల కరెంట్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తెలంగాణ రాకున్నా ముందు ఇప్పటి 17 సార్లు కరెంటు పోతుండే. కవిత ఇంటర్వ్యూ చేయకపోతుంటే నువ్వు ఇక్కడ 17 సార్లు ఆగిపోయేది. దోమలు కుట్టేది. 10 సార్లు కరెంట్ పోయింది. ఇప్పుడు పోయింది. జనరేటర్ నడుతుంది. ఇప్పుడు లేదా నడుతుంది జనరేటర్. కావాలంటే మీ కెమెరామెన్ చూడమనండి. 3 సార్లు పోయింది. ఇప్పుడు మనం కూర్చున్నంతసేపు మరి ఆటోమేటిక్ జనరేటర్ వస్తుంది కదా. మరి మళ్ళా జనరేటర్ పాతకాలం వచ్చింది. యూరియాల కోసం లైన్లు పాతకాలం కాదా? యూరియా ఏందండి? యూరియా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఏంది ఆ రైతులకు యాప్ ఏంది? అట్టర్ ఫ్లాప్ ఏంది? ఆ యాప్ ఏంది? అట్టర్ ఫ్లాప్ ఏంది? ఆ ఫర్టిలైజర్ యాప్ ఏంది? అట్టర్ ఫ్లాప్ ఏంది? మీరు చెప్పండి. ఇవాళ ఉన్నారా? రైతులు నిలబడుతూనే ఉన్నారు. కరెంటు పోతూ ఉంది. ఇవాళ ఎవరన్నా కదిలించి 4 ఫ్యామిలీలలో మొత్తం బాధలే, అర్తనాలు, రోదనలు. హైదరాబాద్లో పేదల ఇల్లు కూల్చుడు,
కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు అక్రమ